అభి ఏమంటున్నావు నువ్వు? సీడీ దొంగలించబడిందా? అవునానమ్మా, ఇంతవరకు ఎప్పుడూ జరగంది ఈరోజు జరిగింది. నా ఇంట్లో నుండే నా మ్యూజిక్ దొంగిలించబడింది నానమ్మా. ఇంటర్నెట్ లో? కానీ ఇదెలా జరిగింది అసలు? ఆ సీడీ అయితే ఆఫీస్ అదే నేను అడుగుతున్నాను, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఆ సీడీ బాధ్యత నీదే కాబట్టి ఇప్పుడు జవాబు నువ్వే చెప్పాలి. అసలు ఆ సీడీ ఎలా దొంగిలించబడింది? అన్నయ్య, నేనేం జవాబు చెప్తాను? నేనైతే నీకు చెప్తున్నాను కదా, నేను ఆ సీడీని ఆఫీస్ లో పెట్టాను. అలాగే అక్కడ ఆఫీస్ లో అందరి ముందు పెట్టాను. అది అక్కడే ఉంది. నన్నెందుకు అడుగుతున్నావు? దాన్ని నేను ఎవరికి ఇవ్వలేదు. ఆలియా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అన్నయ్య, నేను నిజమే చెప్తున్నాను. నేనెందుకు అబద్ధం చెప్తాను? నేనెంత జాగ్రత్తగా పెట్టానంటే ఆ సీడీ అసలు ఎవరికీ కనిపించకుండా పెట్టాను. చాలా జాగ్రత్తగా పెట్టాను. ఒకవేళ నువ్వు ఆ సీడీని ఎవరికి చూడడానికి కూడా ఇవ్వలేదంటే మరి ఆ సీడీ అసలు ఎలా దొంగిలించారు? ఆన్లైన్ లో ఎలా అప్లోడ్ చేశారు? అదే నాకు కూడా తెలియడం లేదన్నయ్య. నేను ఆ సీడీని మీ అందరి ముందే నేనెందుకు పెట్టానంటే ఆ తర్వాత దాన్ని డెవలపర్స్ ఆ సాంగ్ ని ల్యాబ్ కి పంపించాలి. కానీ సెలవులో ఉన్నారు వాళ్ళు. సెలవు అయి తిరిగి వచ్చిన వెంటనే వాళ్ళ సాంగ్స్ ని డెవలప్ చేస్తారనుకున్నారు. అందుకే నేను జాగ్రత్త చేసి ఆ సీడీని ఇంతవరకు అక్కడే ఉంచాను. కానీ అసలు అలా ఒకవేళ నువ్వు నన్ను అనుమానించడం లేదు కదా? ఒకవేళ నేనే ఆ సీడీని ఎవరికో ఇచ్చేసానని కనిపించడం లేదుగా? అది నాకు తెలీదు. తెలియదంటే అర్థం ఏంటన్నయ్యా? నేను నీ చెల్లెల్ని. ఈ రోజు వరకు నువ్వు నాకు చెప్పిన పనులు, ఇచ్చిన బాధ్యతలు అన్నింటినీ పూర్తిగా నిజాయితీతో చేశాను. అయినా నువ్వే కదా నాకు చెప్పావు దాన్ని జాగ్రత్తగా పెట్టమని. అందుకే నేను దాన్ని జాగ్రత్తగా ఆఫీస్లో పెట్టించాను. కానీ ఇప్పుడు నువ్వు నన్ను అంటున్నావా? నేను ఆ సీడీని అన్నయ్య, నువ్వే కదా అంటుండేవాడివి నీ లైఫ్ లో కేవలం 2 వ్యక్తులు మాత్రమే ఇంపార్టెంట్, అది నేను, నానమ్మ అని. కానీ ఈ రోజు నువ్వు నన్ను ఎంత తక్కువ చేసి మాట్లాడావు. నువ్వు నీ లైఫ్ నుండి నన్ను వేరు చేయాలనుకుంటున్నట్టుంది. ఇది చాలా దారుణం. నువ్వు నన్ను అవమానించడం లేదన్నయ్య. తిన్నగా నా మీద నింద వేసేస్తున్నావు నేను దొంగని అని. డూ యూ ఈవెన్ రియలైజ్ వాట్ యు ఆర్ సేయింగ్? అయినా ఇలా ఇండైరెక్ట్ గా ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక పని చేయొచ్చు కదా. తిన్నగా అనే అన్నయ్య, తిన్నగా నా మొహం మీద అనే నేనే దొంగతనం చేశాను. అందుకే ఈ దొంగతనం నేరం నువ్వు నా మీద వేస్తున్నావని ఒక పని చేయి. నన్ను తిన్నగా జైలుకు పంపించే, నన్ను ఎక్కడికైనా పంపించేయచ్చు కదన్నయ్య. ఎందుకు ఇలా ఊరికే నిలబడ్డావు? జస్ట్ షట్ అప్ ఆలియా, షట్ అప్. నిజం ఏంటంటే నా మ్యూజిక్ సీడీ దొంగిలించబడింది. నా మ్యూజిక్ ఆన్లైన్లో అప్లోడ్ కూడా అయింది. నేను ఎప్పుడు ఏ పాటను పాడినా సరే ఆ సీడీని నీకు లేకపోతే ప్రవీణ్కి ఇస్తుంటాను. కానీ ఈసారి ప్రవీణ్ బిజీగా ఉన్నాడు. అందుకని నేను తాన్ని ఈ పనిలో ఇన్వాల్వ్ చేయలేదు. అందుకని ఇప్పుడు నువ్వే నాకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. అసలు ఆ మ్యూజిక్ ఆన్లైన్లో ఎలా అప్లోడ్ అయింది? అభి, నువ్వు ఎందుకు ఇంత హైపర్ అయిపోతున్నావు? మనం ఇన్వెస్టిగేట్ చేయొచ్చు కదా. ఈ విషయం అంత తేలిగ్గా సాల్వ్ అవుతుందని నీకు అనిపిస్తోందా? మనం మామూలు సీడీ గురించి డిస్కస్ చేయడం లేదు. మనం మాట్లాడుకునేది ఆయన రీసెంట్ పాటల సీడీ గురించి. దానివల్ల నాకు ప్రాఫిట్ జరగాలి, కానీ అది ఎవరికీ తెలియకుండా దొంగిలించబడింది. ఒకటి, అది నీ బెస్ట్ ఫ్రెండ్ కేర్లెస్నెస్ కారణంగా జరుగుండాలి, లేకపోతే నీకు కాబోయే భర్త వల్ల అయ్యుండాలి. ఐ డోంట్ నో. కానీ నేను ఈ విషయంలో డీప్ గా వెళ్తాను. అలాగే ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోయే విధంగా నేను శిక్ష వేస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.